హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. నేను మీ అనుష. తమిళ స్టార్ హీరో ధనుష్, తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం కుబేరా. శేఖర్ కమ్లా దర్శకత్వం వహించిన ఈ పాన్ ఇండియా సినిమా ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైతే అయిపోయింది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది మనం చూస్తున్నాం. అయితే కుబేరా అని టైటిల్ పెట్టి హీరో ధనుష్ ను బిచ్చగాడి పాత్రలో చూపించడంపై అందరి దృష్టి నెలకొంది. అయితే ఈ నేపథ్యంలో అసలు పురాణాలలో కుబేరుడు ఎవరు? ఆయనకు ఈ సినిమా స్టోరీకి సంబంధమైనది. ఆ టైటిల్ ఎందుకు పెట్టారు వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం కుబేరుడు సంపదలకు అధిపతి. ఆయన యక్షులకు రాజు, ఉత్తర దిక్కుకు పాలకుడు. త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుని మానసపుత్రుడైన పులస్త్యుని మనవడు కుబేరుడు. పులస్త్యుని కుమారుడైన విశ్రావసుకు జన్మించాడు. కుబేరుడికి రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు సవతి సోదరులు. వీరు విశ్రావసువుకు మరో భార్య వల్ల జన్మించారు. కుబేరుడు తన తపస్సుతో బ్రహ్మదేవుణ్ణి మెప్పించి సంపదలకు అధిపతిగా, స్వర్గానికి కోశాధికారిగా వరం పొందుతాడు. కుబేరుడు 1000 సంవత్సరాలు తపస్సు చేయగా బ్రహ్మ ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు. అప్పుడు కుబేరుడు అన్ని దిక్కులను పాలించే దిక్పాలకుణ్ణి కావాలని, సంపదకు అధిపతిని కావాలని కోరుకుంటాడు. బ్రహ్మ ఆ వరాలను కుబేరుడికి ప్రసాదిస్తాడు. సంపదతో పాటు పుష్పక విమానం కూడా పొందుతాడు కుబేరుడు. అయితే కుబేరుడు తాను పొందిన వరాల గురించి తన తండ్రికి చెప్పి తనకో నగరం నిర్మించమని అడుగుతాడు. అప్పుడు విశ్రావసుడు కుబేరుడికి దక్షిణ సముద్రంలో లంకా నగరాన్ని నిర్మిస్తాడు. అప్పటి నుంచి కుబేరుడు లంకా నగరంలో నివసించసాగాడు. అయితే రావణుడు బ్రహ్మ నుంచి మరిన్ని వరాలు పొంది తన సైన్యంతో కుబేరునిపై దండెత్తి లంకా నగరాన్ని స్వాధీనం చేసుకుంటాడు. అలా రావణుడు లంకా నగరానికి అధిపతి అవుతాడు. రావణుడు లంకను ఆక్రమించుకున్న తర్వాత కుబేరుడు కైలాస పర్వత సమీపంలోని అలకాపురిని తన రాజధానిగా మార్చుకుంటాడు. అలకాపురి సంపదకు, సుఖానికి ప్రతీక. శివ, మత్స్య, స్కంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం వినాయకుణ్ణి పోలి ఉంటుంది అంటూ ఉంటారు. ఆయన లక్ష్మీదేవికి స్నేహితుడిగా, సంపదలను పంపిణీ చేసేవాడిగా పూజలందుకుంటాడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతీదేవిని వివాహం చేసుకోవడానికి కుబేరుడి దగ్గర అప్పు తీసుకున్నాడని కూడా చెబుతారు. దానికి సంబంధించిన సాక్ష్యాలు ఇప్పటికీ రాగి రేకుల మీద లిఖిత రూపంలో ఉన్నాయని అంటూ ఉంటారు. ప్రతి ఇంట్లో కుబేర స్థానం చూసుకొని బీర్వాలు, డబ్బు దాచే లాకర్లు, నగలు లాంటివి ఉంచుతూ ఉంటారు. కుబేరుడి కరుణ ఉంటే ఆ ఇంట్లో ఎలాంటి లోటు ఉండదని కూడా నమ్ముతూ ఉంటారు. కుబేరుడికి అనేక పేర్లున్నాయి. అలకదీప, ధనేశ్వర, ధనపతి, కైలాస నిలయ, నరవాహన, పౌలస్త్య, రాజరాజ, రాక్షసాధిపతి, రాక్షసేశ్వర, వైశ్రావణ, యక్షదీప, యక్షపతి, యక్షరాజు, యక్షాధిపతి వంటి పేర్లతో ఆయన్ను పిలుస్తూ ఉంటారు. హిందూ సంప్రదాయంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కుబేరుడికి భక్తులు ఉన్నారు. వివిధ దేశాల్లో వివిధ రూపాల్లో ఆయన్ను కొలుస్తూ ఉంటారు. సో మొత్తంగా ఇది కుబేరుని కథ. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే, కుబేరా సినిమాకి కుబేరా అన్న టైటిల్ ఎందుకు పెట్టారో ఒక్కసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తికి, వీధుల్లో జీవించే కడు పేదవాడికి మధ్య జరిగే సంఘర్షణే కుబేరా సినిమా ప్రధాన ఇతివృత్తమని తెలుస్తోంది. ఈ ప్రపంచంలో తనకి ఏమీ వద్దు అనుకునే ఒక బెగ్గర్, ప్రపంచంలోని అన్నీ తనకే కావాలనుకునే ఒక బిలీనియర్ మధ్య జరిగే కథాంశాన్ని ఈ చిత్రంలో చూపించారు శేఖర్ కమ్లా. కుబేరుడు సంపదకు అధిపతి కాబట్టి ఈ కథంతా సంపద, డబ్బు, అధికారం చుట్టూనే తిరుగుతుంది కనుక కుబేరా అనే టైటిల్ పెట్టారని మనం భావించాలి. ఇక శేఖర్ కమ్లా సినిమాలు సామాజిక అంశాలను, మానవ సంబంధాలను లోతుగా విశ్లేషిస్తాయి. అలాగే కుబేరా చిత్రం ద్వారా సంపద వెనుకున్న వాస్తవాలు, అది మనుషులపై చూపే ప్రభావం, పేద, ధనిక, మధ్యతరగతి, ఆర్థిక అసమానతలు వంటి లోతైన సామాజిక, మానసిక అంశాలను చూపించే అవకాశం అయితే ఉంది. డబ్బు చుట్టూ అల్లుకున్న భావోద్వేగాలు, సంఘర్షణలు, రహస్యాలు, మానవ స్వభావాన్ని లోతుగా అన్వేషించే ప్రయత్నంగా ఈ కుబేరా మనకు కనిపిస్తోంది. ఇక నాగార్జున, ధనుష్ వంటి ఇద్దరు స్టార్ హీరోలతో శేఖర్ కమ్లా వంటి సెన్సిబుల్ డైరెక్టర్ చేసిన కుబేరా ప్రయత్నం ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో ఇంకా చూడాల్సి ఉంది. పూర్తి రివ్యూ అయితే ఈవినింగ్ కల్లా ఒక క్లారిటీ రావడానికైతే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తోంది.